ఇది వైద్య రంగంలో మానవ జాతి చరిత్రనే మార్చేసే అత్యద్భుతమైన పరిశోధనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పూర్తి స్థాయి జంజు క్రమాన్ని లేదా ఒక పని చేసే జీవిని సృష్టించడానికి అవసరమైన పూర్తి స్థాయి జంజు ఆదేశాలను రూపొందించడం మానవ జాతి చరిత్రలోనే ఇది తొలిసారి. యాంటీబయాటిక్స్ ను విచ్చలవిడిగా వాడటం వల్ల బ్యాక్టీరియాలు ఆ మందులకు చనిపోకుండా మొండిగా తయారవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మొండి బ్యాక్టీరియాలను చంపగలిగే కొత్త వైరస్లను సృష్టించడానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించారు. సాఫ్ట్వేరే కాదు, సైన్స్లోనూ ఏఐ సంచలనాలు. మొండి బ్యాక్టీరియాలను గుర్తిస్తున్న ఏఐ. యాంటీ బ్యాక్టీరియాను సృష్టిస్తున్న ఏఐ సాయంతో 302 కొత్త వైరస్ల సృష్టి. మందులకు లొంగని ఎన్నో రకాల మొండి బ్యాక్టీరియాపై పోరాటానికి జీవశాస్త్రంలో కృత్రిమ మేధ ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించడానికి అమెరికా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు చేసినటువంటి పరిశోధనలు మొత్తానికి ఫలించాయి. ఏఐ సాయంతో 302 కొత్త వైరస్లను సృష్టించగలిగారు. అది కూడా డిఎన్ఏ నిర్మాణంలో కీలకమైన అడెనిన్ ఏ, థైమిన్ టి, సైటోసిన్ సి, గ్వానిన్ జి అనే రసాయన ముడి పదార్థాలను ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేసి ఈ న్యూక్లియోటైడ్స్ వాటిని ఏఐ చెప్పిన క్రమ పద్ధతిలో అమర్చి సృష్టించారు. అంటే ఇందులో ఏదీ సహజమైన వైరస్ కాదు, పూర్తిగా కృత్రిమ వైరస్. అలా సృష్టించిన వాటిలో 16 వైరస్లు ఈకోలి బ్యాక్టీరియాను విజయవంతంగా చంపగలిగాయి. ఇందులో భాగంగా జీన్ బ్యాంక్ వంటి జీవశాస్త్ర డేటాబేస్లలోని సమాచారాన్ని ఈవివో అనే ఏఐ ఫౌండేషన్ మోడల్కు ఇచ్చారు. మానవ జాతి పరిణామక్రమాన్ని ఎవల్యూషన్ అని పిలుస్తారు. అందుకే ఈ ఏఐ మోడల్ను ఎవో మోడల్గా పిలుస్తున్నారు. అమెరికాలోని ఆర్కిడియా సైన్స్, ఆర్క్ ఇన్స్టిట్యూట్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు జన్యుశాస్త్ర పరిశోధనల నిమిత్తం ఉమ్మడిగా అభివృద్ధి చేసిన ఏఐ మోడలే ఈ ఎవో. జీవుల డిఎన్ఏలోని జన్యు భాషగా చెప్పే ఏ, టి, సి, జి అమరికను ఇది అర్థం చేసుకుంటుంది, విశ్లేషిస్తుంది కూడా. ఆ సమాచారం ఆధారంగా కొత్త జన్యు కోడును కూడా రాయగలుగుతుంది. అంటే ఏఐ ఏకంగా ఒక కొత్త కృత్రిమ జీవిని సృష్టించగలుగుతుందన్నమాట. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఎవో 1, ఎవో 2 ఏఐ మోడళ్లకు ఈకోలి బ్యాక్టీరియాను చంపగలిగే ఒక కొత్త వైరస్కు డిఎన్ఏ కోడ్ రాయమని ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చారు. ఆ 2 మోడళ్లు వారికి వేలాది డిఎన్ఏ కోడ్లను ఇచ్చాయి. అవి ఇచ్చిన కోడ్ల ఆధారంగా కృత్రిమ డిఎన్ఏను సృష్టించడానికి వారు కెమికల్ డిఎన్ఏ సింథసిస్ అనే ప్రక్రియను వినియోగించారు. డిఎన్ఏలో ఉండే ప్రాథమిక రసాయన అణువులైన అడెనిన్, థైమిన్, సైటోసిన్, గ్వానిన్లను ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేశారు. డిఎన్ఏ సింథసైజర్స్ అని పిలిచే ప్రత్యేక యంత్రాల సహాయంతో ఆ అణువులను సరిగ్గా ఎవో ఏఐ మోడళ్లు ఇచ్చిన క్రమంలో అమర్చి 302 డిఎన్ఏ గొలుసులను కృత్రిమంగా తయారు చేశారు. ఆ గొలుసులను తీసుకెళ్లి ఈకోలి బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. వారు సృష్టించిన వాటిలో 16 కృత్రిమ వైరస్లు ఈకోలి బ్యాక్టీరియాను చంపగలిగాయి. శాస్త్రజ్ఞులు సృష్టించిన ఈ కొత్త వైరస్లన్నీ బ్యాక్టీరియోఫేజ్లే. అంటే కేవలం బ్యాక్టీరియాపై మాత్రమే దాడి చేస్తాయి తప్ప మనుషులకు వాటితో ఎలాంటి ప్రమాదం ఉండదు. జంతువులకు, మొక్కలకు కూడా అపాయం ఉండదు. దీని సాయంతో శరీరంలో నిర్దిష్టమైన కణాలకు, ఉదాహరణకు క్యాన్సర్ కణాలకు మాత్రమే మందులను చేరవేసే జన్యు రవాణా వాహనాల వంటి వాటిని కూడా తయారు చేసే అవకాశం ఉంది. ఈ కొత్త వైరస్లు మానవాళికి మేలు చేసేవి కాబట్టి భయపడాల్సిన పనే లేదు. కానీ ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఉగ్రవాదులు మానవాళికి మనుగడకే ప్రమాదంగా మారే కొత్త వైరస్లను సృష్టిస్తే, వాటిని జీవాయుధాలుగా మార్చి ప్రయోగిస్తే అని జీవశాస్త్రజ్ఞులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైన్స్, జీవశాస్త్రంలో ఏఐ కొత్త జన్యుక్రమాలను డిజైన్ చేసే స్థాయికి. దశాబ్దాల పరిశోధనలకు ఎండ్ కార్డ్. నెలల వ్యవధిలోనే ప్రతి వైరస్ సమస్యకు సొల్యూషన్.
కృత్రిమ మేధస్సు ఇకపై కేవలం కోడింగ్, చాట్బాట్లకు లేదా సాఫ్ట్వేర్ రంగాలకే పరిమితం కావడం లేదు. బయోలాజికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ లాంటి వైద్య రంగాల్లోనూ అత్యంత కీలకమైన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. ఇటీవల స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఎవో మరియు ప్రోటీన్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగించి బ్యాక్టీరియా, వైరస్లపై పోరాడే కొత్త తరహా బ్యాక్టీరియోఫేజ్ జెనెటిక్ ఆకృతులను తయారు చేసి ప్రయోగశాలలో విజయం సాధించారు. సాంప్రదాయ యాంటీబయాటిక్స్ పనిచేయని అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లను నాశనం చేయడానికి ఏఐ స్వయంగా కొత్త జన్యుక్రమాలను డిజైన్ చేస్తోంది. బర్డ్ ఫ్లూ, ఆర్ఎస్వి వంటి ప్రమాదకర వైరస్లను ఎదుర్కొనే మోనోక్లోనల్ యాంటీబాడీలను ఎలాంటి జీవ నమూనాలు లేకుండానే పూర్తిగా కంప్యూటర్ ఆల్గరిథమ్స్ ద్వారా ఏఐ డిజైన్ చేస్తోంది. గతంలో ఒక ప్రోటీన్ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులకు సంవత్సరాల సమయం పట్టేది. కానీ ఏఐ ప్రోటీన్ మోడల్స్ కొన్ని సెకండ్లలోనే కోట్ల కొద్దీ ప్రోటీన్ నిర్మాణాలను అంచనా వేసి కొత్త ఔషధాల తయారీ సమయాన్ని దశాబ్దాల నుంచి కొన్ని నెలలకు తగ్గించేసింది. భవిష్యత్తులో ప్రతి మనిషి డిఎన్ఏ మరియు జెనెటిక్ ప్రొఫైల్కు అనుగుణంగా వారికి మాత్రమే సరిపోయే ప్రత్యేకమైన మందులను ఏఐ డిజైన్ చేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాదాపుగా ఉండవు. క్యాన్సర్ కణాలను మాత్రమే గురిపెట్టి నాశనం చేసే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, ఎంజైమ్లను ఏఐ ద్వారా వేగంగా తయారు చేయగలదు. ప్రపంచంలో ఏదైనా కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందితే కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే దానికి సరిపోయే వ్యాక్సిన్ లేదా యాంటీడోస్ను తయారు చేసే సామర్థ్యం ఏఐకి లభిస్తుంది. టెక్నాలజీ ప్రయోజనకరమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏఐ సృష్టించగలిగినప్పటికీ ఇది దుర్మార్గుల చేతుల్లోకి వెళితే లేదా పొరపాట్లు జరిగితే ప్రమాదకరమైన వ్యాధి కారకాలను సృష్టించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ రకమైన ఏఐ బయోలాజికల్ డిజైన్పై కఠినమైన అంతర్జాతీయ నిబంధనలు తీసుకురావాలని సూచిస్తున్నారు. మొత్తానికి సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని శాసించిన ఏఐ ఇప్పుడు సైన్స్, జీవశాస్త్రాల్లో మానవాళి ఆయుర్దాయాన్ని పెంచే దిశగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.